బ్రేకింగ్ న్యూస్ గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు చాడా వెంకటరెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి సిపిఐకి కేటాయించాలని వినతి పత్రాన్ని పీసీసీ చీఫ్ కు సిపిఐ బృందం అందజేసింది. ఈ భేటీలో సిపిఐ నేతలు పల్లా వెంకటరెడ్డి, తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, కలవనేని శంకర్, ఎం బాలనరసింహ, ఈటి నరసింహ తదితరులు పాల్గొన్నారు. శాసన మండలికి 5 స్థానాలు ఖాళీలు ఏర్పాటు అయిన ఈ నేపథ్యంలో పాత ఒప్పందానికి అనుగుణంగా స్నేహధర్మాన్ని పాటించి ప్రస్తుతం ఒక స్థానాన్ని, ఆ తర్వాత నెక్స్ట్ అవకాశంలో ఇంకో స్థానాన్ని ఇవ్వమని అడగటానికి వచ్చాము. ఆ క్రమంలో పిసిసి అధ్యక్షుడు మన మహేష్ కుమార్ గౌడ్ గారికి మేము మా పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ చేయటం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాము, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారిని కలుస్తాము. ఇప్పుడున్న కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి గారిని కూడా కలుస్తాము, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలుస్తాము. వీళ్ళందరూ ప్రధాన బాధ్యత వహించిన వాడు కాబట్టి అందరిని కలుస్తాము. అక్కడ కేంద్రంలో మా పార్టీ జనరల్ సెక్రటరీ రాజా గారు, ఇక్కడ ఈ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కేంద్రం నుంచి వాళ్ళ జనరల్ సెక్రటరీ అయిన కేసీ వేణుగోపాల్ గారితో కూడా కలిశారు, ఫోన్లో మాట్లాడారు. ఆయన కూడా అన్నమాట ప్రకారంగా చేస్తామని హామీ ఇచ్చారు. రైట్, ఒక్క ఛాన్స్ అని సిపిఐ అంటోంది. మరి ఎలాంటి అప్డేట్స్ అక్కడ ఉన్నాయి? మా ప్రతినిధి హేమ ఉన్నారు అందించడానికి. హేమ, స్నేహ ధర్మాన్ని పాటిస్తూ ఒక ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోందా? ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ నుంచి వస్తోంది? ఒక పార్టీతో కానీ లేదంటే అలయన్స్ ఏర్పడినప్పుడు ఎవరైనా సరే పొత్తు ధర్మం పాటించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీతో సిపిఐ వాళ్ళు పొత్తు ఏర్పాటు చేసినటువంటి విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పొత్తులో భాగంగా మొదటిగా ఒక ఎమ్మెల్యేను 2 ఎమ్మెల్సీలను కూడా కోరారు. సో ఆల్రెడీ ఎమ్మెల్యే ఇచ్చినటువంటి సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఎమ్మెల్సీ కూడా తమకు చెప్పినటువంటి విధంగా 2 ఎమ్మెల్సీలు కావాలి అంటూ కూడా ప్రస్తుతం అడగడానికి ఈ కాసేపటి క్రితం ఇదే ప్రస్తుతం మనం ఉన్నటువంటి గాంధీ భవన్కి వచ్చి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని, అటు కూనంనేని, అదేవిధంగా మిగతా సిపిఐకి సంబంధించినటువంటి నేతలు కూడా కలవడం జరిగింది. అయితే ప్రధానంగా ఆల్రెడీ పొత్తు ఏర్పాటు చేసుకున్నటువంటి సమయంలోనే ఒక ఎమ్మెల్యే 2 ఎమ్మెల్సీలు అడగడంతో ఎమ్మెల్సీలు లాస్ట్ టైం గవర్నర్ కోటాలో ఉన్నప్పుడు కూడా తమకు ఇవ్వలేదు. ఈసారి అయితే ఎలా అయినా ఇవ్వాలి. ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఉండనున్నటువంటి నేపథ్యంలో తమకు కూడా ఇప్పుడు ఒకటి ఇవ్వండి, తర్వాత ఇంకెప్పుడైనా సరే ఇంకొక ఎమ్మెల్సీ అవకాశాన్ని కూడా ఇవ్వండి అంటూ కూడా సిపిఐ నేతలు వచ్చి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని కలిశారు. అనంతరం మీడియాతో కూడా మాట్లాడారు. తమకు ఏదైతే పొత్తు ధర్మంలో భాగంగా ఇస్తామన్నారో వాటిని అడగడానికి వచ్చాము. ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ని కలిసాము. తర్వాత కొద్ది రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలుస్తాము. కలిసి మాకు ఏదైతే మొదటిగా మాట ఇచ్చారో ఆ మాటకి సంబంధించి ఫాలో అవ్వాలి అంటూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము అంటూ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఈసారి జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీకి 4 రానున్నాయి. యాక్చువల్లీ 5 ఖాళీ స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో మండలిలో ఉన్నటువంటి శాసనసభలో ఉన్నటువంటి రేషియో ప్రకారం కాంగ్రెస్కి 4 వస్తాయి, బీఆర్ఎస్ పార్టీకి 1 వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో 4లో కూడా తమకి 1 ఇవ్వాలి అంటూ కూడా సిపిఐ బ్రేకింగ్ అందుతోంది. మళ్ళీ మిమ్మల్ని ఒక్క క్షణంలో కాంటాక్ట్ చేస్తాం. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు ఒక కొలికొచ్చినట్టే తెలుస్తోంది. మిత్రధర్మం పాటించాలని ఇటు హైకమాండ్ కూడా డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా సిపిఐకి 1, ఎంఐఎంకు మరో స్థానం కేటాయించే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక స్థానాన్ని ఎస్టీలకు ఇవ్వనన్నట్టుగా చెప్తూ ఉన్నారు. రైట్, తెలంగాణ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలపై కసరత్తు అయితే కొలికి వచ్చినట్టే తెలుస్తోంది. 5 ఎమ్మెల్సీ సీట్లు జారీ అయిన ఈ నోటిఫికేషన్లో 1 సిపిఐకి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది, మరొకటి ఎంఐఎంకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఒక స్థానాన్ని ఎస్టీలకు కూడా కేటాయించబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది.
రైట్ హేమ, దీనికి సంబంధించి అప్డేట్స్ చెప్పండి. కాంగ్రెస్ కు 4 సీట్లు దక్కే అవకాశం ఉంది, అలాగే ఇప్పుడు సిపిఐకి ఒకటి, ఎంఐఎంకి ఒకటి, అలాగే అందులోనే ఇంకోటి ఎస్టీలకు కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తున్నట్టుంది. ఫుల్ డీటెయిల్స్. త్వరలో రాబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి హైకమాండ్ అయితే ఒక కసరత్ని కొలిక్కి తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ఎంతోమంది ఆశావాహులు, కేవలం 4 సీట్లకు దాదాపు 40 మంది ఆశావాహులు ఉన్నారు. ప్రతి ఒక్క సామాజిక వర్గం నుంచి కూడా తమకు సీట్ ఇవ్వాలి అంటూ గాంధీ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. హైకమాండ్ చుట్టూ కూడా లాబియింగ్ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం మనకు ఒక కీలక సమాచారం అందుతోంది. కాంగ్రెస్కు ఉన్నటువంటి 4 సీట్లలో కూడా ఒక సీట్ని సిపిఐకి ఇవ్వాలి. అంటే పొత్తులో భాగంగా, ఎప్పుడైతే పొత్తు దర్భంలో భాగంగా వాళ్ళకు ఒక ఎమ్మెల్సీ ఇస్తామన్నారు, గవర్నర్ కోటాలో ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఒకటి సిపిఐకి ఇవ్వాలి అంటూ కూడా రాహుల్ గాంధీ, అంటే చెప్పిన మాట నిలబెట్టుకుందామని రాహుల్ గాంధీ హైకమాండ్కి సూచించినట్టుగా తెలుస్తోంది. మరొకటి, ప్రస్తుతం ఖాళీ అవుతున్నటువంటి 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఒకటి ఉంది. సో వాళ్ళు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి సపోర్టివ్గా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఎంఐఎంకి ఏదైతే ఎమ్మెల్సీ స్థానం ఉందో అది తిరిగి మళ్ళీ ఎంఐఎంకి కేటాయించాలి అని కూడా హైకమాండ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరొక ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి సీట్ను ఖచ్చితంగా ఈసారి సామాజిక వర్గానికి సంబంధించి అందరికీ న్యాయం చేకూర్చే విధంగా, ఇప్పటికే అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్లకు ఏదో ఒక అవకాశం ఇస్తూ వచ్చారు. అయితే ఈ ఎమ్మెల్సీ కోటాలో 3వ ఎమ్మెల్సీ సీట్ని ఖచ్చితంగా ఎస్టీ వాళ్లకు ఇవ్వాలి అని, ప్రస్తుతం ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వాలని హైకమాండ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో 4 కాంగ్రెస్ పార్టీకి రానున్నాయి, ఒకటి బీఆర్ఎస్కి వెళ్ళనుంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చే 4లో కూడా ఒకటి సిపిఐకి ఖచ్చితంగా ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2 ఏదైతే ప్రస్తుతం ఖాళీ అవుతున్నటువంటి ఎంఐఎం స్థానంలో ఉన్నటువంటిది తిరిగి మళ్ళీ ఎంఐఎంకే ఇవ్వాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక 3వది ఖచ్చితంగా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మిగిలిన ఒక్క స్థానానికి ఆల్రెడీ చాలా చాంతాడంతా మొత్తం ప్రెషర్ కనిపిస్తోంది. ఇంకొక మిగిలిన ఒక్క స్థానానికి ఆశావాహుల లిస్ట్ కూడా చాలా పెద్దగానే ఉండొచ్చు కదా? ఖచ్చితంగా 4 స్థానాలకి ఇప్పటికే 40 మంది దాకా పోటీ పడుతున్నారు. ప్రతి ఒక్క సామాజిక వర్గం నుంచి, రెడ్డి సామాజిక వర్గం నుంచి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నుంచి, ఓసీ, ప్రతి ఒక్క సామాజిక వర్గం నుంచి కూడా పోటీ పడుతున్నారు. ప్రతిరోజు కూడా తమకు తెలిసిన విధంగా లాబింగ్లు చేసుకుంటున్నారు. గాంధీ భవన్ చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం హైకమాండ్ తీసుకున్నటువంటి నిర్ణయంతో ఒక విధంగా అందరూ షాక్కి గురయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీసీలో ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు, రెడ్డిస్లో కూడా ఉన్నారు, అండ్ అన్ని కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆల్రెడీ 4లో 3, ఒకటి సిపిఐకి, ఒకటి ఎంఐఎంకి, మరొకటి ఎస్టీలకు ఇద్దామని హైకమాండ్ నిర్ణయించినటువంటి సమయంలో మరొక సీటు మాత్రం చాలా కీలకంగా మారనుంది. ఈ ఒక్క సీటుకి అటు బీసీల నుంచి పోటీ పడుతున్నారు, రెడ్డిస్ నుంచి పోటీ పడుతున్నారు, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి పోటీ పడుతున్నారు, మైనారిటీ నుంచి కూడా పోటీ పడుతున్నారు. సో ఈ నేపథ్యంలో మరి నెక్స్ట్ ఏం చేయబోతోంది హైకమాండ్? ఆశావాహులందరినీ కూడా వాళ్ళకి ఏ విధంగా నచ్చ చెప్పబోతోంది అనేది మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జిగా పదవి తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నారు. రీసెంట్గా జరిగినటువంటి కులగణను బేస్ చేసుకొని ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కూడా న్యాయం చేకూర్చే విధంగా సీట్లు సర్దుబాటు చేయాలి అంటూ కూడా భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇన్ కేస్ ఎమ్మెల్సీ ప్రస్తుతం ఒకటి, అంటే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక ఎమ్మెల్సీకి ఇంతమంది ఆశావాహులు ఉన్నారు కాబట్టి ఏదో ఒక సామాజిక వర్గానికి ఇప్పటి వరకు కూడా ఎవరికైతే ఎక్కువ న్యాయం చేయకుండా ఉన్నారో ఆ సామాజిక వర్గానికి సీట్ కేటాయించి మిగతా వాటిలో, అంటే లైక్ ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నాయి, టీపీసీసీ కార్యవర్గం ఉంది, అదేవిధంగా డిస్టిక్కి సంబంధించి అనేక పోస్టులు ఖాళీ ఉన్నాయి, ప్రచార కమిటీ చైర్మన్, ఇంకా చాలా పోస్టులు ప్రభుత్వం ఏర్పడి దాదాపు 14 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా ఫిల్ చేయాల్సినటువంటి పోస్టులు చాలా ఉన్నాయి. అందులో మిగతా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళకు న్యాయం చేసే విధంగా కూడా హైకమాండ్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక రేపటి నుంచి కూడా పెద్ద ఎత్తున దీనిపైన కసరత్తు చేస్తారు. ఆశావాహులందరినీ కూడా నచ్చజెప్పి మిగతా పోస్టులను తమకు అలాట్ చేసి హైకమాండ్ చెప్పిన విధంగా అయితే 4లో ఒకటి సిపిఐకి, ఒకటి ఎంఐఎంకి, మరొకటి ఎస్టీ సామాజిక వర్గానికి, ఇంకొక దానికి మాత్రం ఏ సామాజిక వర్గంలో తక్కువగా ఉన్నారో వాళ్ళని చూసి సీట్లు ఇచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సుమతి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హిమ. మొత్తానికి 4 సీట్లు కాంగ్రెస్కి వస్తే 4లో 3 ఆల్రెడీ ఫిల్ అయిపోయినట్టు తెలుస్తోంది. మిగిలింది ఒక స్థానం. ఆ ఒక స్థానం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది.